హాయ్ ఫ్రెండ్స్, పల్లి చట్నీ. పల్లీలను దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఉల్లిపాయ ఒకటి వేసుకోవాలి. అందులోనే అల్లము, వెల్లుల్లిపాయలు, ఒక టమాటా, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు, చింతపండు, టమాటా మిశ్రమం వేసి కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మరొక మూకుడ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఆ పోపును చట్నీలో కలపాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ తినని వాళ్ళు కూడా తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది రాయలసీమ చట్నీ. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.